హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం 30 సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1 స్టార్‌గా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. తెలుగు ఇండస్ట్రీకి కొత్త స్టెప్పులు నేర్పించిన హీరో, తెలుగు సినిమా స్థాయిని అమాంతం ఆకాశానికి పెంచేసి స్టార్ అనే మాటకి నిజమైన ఎగ్జాంపుల్‌గా నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా స్టార్స్‌కి అభిమానులుంటారు. కానీ ఇప్పటి తెలుగు ఇండస్ట్రీలో సగం మంది హీరోస్‌కి ఇన్స్పిరేషన్ అంటే వినిపించే పేరు మెగాస్టార్. ఈ శిఖరం ప్రస్థానం ఎలా మొదలైంది? తన స్వయం కృషిని మాత్రమే నమ్ముకొని ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్న కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్గా, పద్మభూషణ్, పద్మవిభూషణుడుగా ఎదిగిన వైనాన్ని మనం తెలుసుకుందాం. 1955 ఆగస్టు 22న ఏపీలోని మొగల్తూరు గ్రామంలో వెంకట్రావు అంజనాదేవి గారికి మొదటి సంతానంగా జన్మించారు. వీరు మొత్తం 5గురు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. శివశంకర వరప్రసాద్ అని వారి తాతగారు నామకరణం చేశారు. తండ్రి కానిస్టేబుల్గా పనిచేశారు. ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉండేవి. మొగల్తూరు గ్రామం నుండి నిడదవోలు ట్రాన్స్ఫర్ జరిగింది. తరువాత గురిజాల, అలాగే మంగళగిరి, పొన్నూరు వరుస ట్రాన్స్ఫర్లు అవ్వడంతోటి వారి నాన్నతో పాటు కుటుంబం మొత్తం తిరగాల్సి వచ్చేది. వెంకట్రావు గారికి నాటకాలు వేసే అలవాటు ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన తేనె మనసులు సినిమా కోసం ఆదుర్తి సుబ్బారావు గారు నిర్వహించిన ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యారు. కానీ జాబ్ కోసం ఆ పాత్రను వదులుకున్నారు. 1967 తర్వాత వెంకట్రావు గారు స్నేహితుడైన ఏకాంబరేశ్వరరావు మద్రాసులో డైరెక్టర్గా పనిచేయడంతో మద్రాసు వెళ్ళి జగత్ కిలాడీలు మరొక మూవీలో చిన్న పాత్రలు వేశారు. చిరంజీవి గారు స్కూలింగ్ టైంలో చాలా నాటకాలు వేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అలాగే అవార్డులు కూడా గెలుచుకున్నారు. అలా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ వైపు ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. వారి అమ్మగారి కోరిక ప్రకారం డాక్టర్ అవ్వాలని చెప్పేసి ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కాలేజ్లో బైపీసీలో జాయిన్ అయ్యారు. ఇంటర్ పూర్తయిన తర్వాత మొగల్తూరులోనే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ నర్సాపూర్లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ టైంలోనే ఎన్సీసీలో కూడా చేరారు. ఎన్సీసీలో భాగంగా ఢిల్లీ వెళ్ళి అప్పటి పీఎం ఇందిరాగాంధీ ముందు ఏపీ తరపున రిపబ్లిక్ డే రోజు ప్రదర్శన కూడా ఇచ్చారు. నటన మీద ఉన్న ఆసక్తితోటి డిగ్రీ పూర్తయిన వెంటనే వాళ్ళ ఫాదర్కి తెలియకుండా కోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశారు. వారు ఇంటర్వ్యూకి రమ్మని పంపిన లెటర్ని వారి ఫాదర్ చూసి కోప్పడ్డారు. మనసు మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ బలంగా నటుడవ్వాలనే కోరిక ఉన్న చిరంజీవి గారు ఆ కోరికతోనే ఐసీయూ ఎడ్యుకేషన్ కోసం చెన్నై వెళ్తానని వెంకట్రావు గారిని ఒప్పించారు. చదువు కోసమే అవడంతో వెంకట్రావు గారు కూడా ఒప్పుకొని చెన్నై పంపించారు. అలా చిరంజీవి గారు 1977 జనవరి 22న చెన్నైకి వెళ్లారు. నా ఫ్రెండ్ అయిన రఘురామ్ గారితో కలిసి నెలకు ₹25 పే చేసి అద్దె రూమ్లో ఉన్నారు. ఇక పగలు కాలేజీ, నైట్ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి వెస్ట్రన్ డాన్స్, డైలాగ్ డెలివరీ నేర్చుకునేవారు. ఆ టైంలో సౌత్ ఇండస్ట్రీ వారు యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తమను కాంటాక్ట్ అవ్వాలని ఇచ్చిన యాడ్ చూసి దానికి అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూకి రమ్మని లెటర్తో పాటు డైలాగ్స్ కూడా పంపించారు. వాటిని బాగా ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూ చేసిన ప్యానెల్లో గొప్ప గొప్ప వాళ్ళు, లెజెండరీస్ దాసరి నారాయణ గారు, కె విశ్వనాథ్ గారు, పుల్లయ్య గారు, ఇలా మహామహులంతా ఉన్నారు. వారు పంపిన డైలాగ్తో పాటు నీకు వచ్చిన డైలాగ్స్ చెప్పమని అడిగారు. ఆ ఇంటర్వ్యూలో మెగాస్టార్తో పాటు 7గురు సెలెక్ట్ అయ్యారు. వీరు సెలెక్ట్ చేసిన వారందరికీ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్పిస్తారు. ఇక చిరంజీవి గారి గ్రూప్కి రాజీవ్ కనకాల వారి మదర్ కూడా టీచర్గా పనిచేశారు. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి ఒక ప్రత్యేకత ఉంది. మొదటి బ్యాచ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాగా చివరి బ్యాచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక మెగాస్టార్ని, ఒక సూపర్ స్టార్ని సౌత్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది. వెంకట్రావు గారు నెలకు ₹100 పంపించేవారు. డైలీ ఆ డబ్బుతోటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రావడం కష్టంగా ఉండడంతో విజయ రాఘవాచారి రోడ్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఫ్రెండ్స్ సుధాకర్ మరియు రవిప్రసాద్తో కలిసి ఉన్నారు. ఆ ఇంటి పేరు రిపబ్లిక్ గార్డెన్. ఆ ఇల్లు చాలా ఫేమస్. చాలా మంది యాక్టర్లు అద్దెకున్నారని చెప్తారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రావు గారు చిరంజీవిని తీసుకొని తన ఫ్రెండ్ అయిన డైరెక్టర్ మరియు నిర్మాత ఏకాంబరేశ్వర్ ఇంటికి తీసుకెళ్తారు. ఆయన మందలించి బాగా చదువుకోమని, సినిమాల్లో అవకాశాలు రావడం చాలా కష్టమని చెప్పారు. వారి ఫాదర్కి నచ్చజెప్పి అవకాశాలు రాకపోతే మీరు చెప్పినట్లే చేస్తానని ఒప్పించారు. తనకు ఒక 1 ఇయర్ టైం కావాలని అడిగారు. ఆ టైంలోనే సుధాకర్ గారికి ఒక తమిళ్ మూవీ మరియు తెలుగు మూవీలో అవకాశం వచ్చింది. 2 మూవీ షూటింగ్స్ ఒకే టైంలో కావడంతోటి తన ఫ్రెండ్ అయిన శంకర్కి తెలుగులో అవకాశం ఇవ్వాలని అడిగారు. అలా పునాదిరాళ్ళ సినిమాలో
మొదటి అవకాశం లభించింది. అలా తన భవిష్యత్‌కి పునాదిరాళ్ళు పడ్డాయి. ఇక శివశంకర్ వరప్రసాద్ అనే పేరు స్క్రీన్ మీద పెద్దగా ఉంటుంది. పేరు మార్చుకోవాలి అనుకున్నారు. అదే టైంలో తన కలలోకి ఒక టెంపుల్ రావడం, అక్కడ చిరంజీవి గారు దండం పెట్టుకున్నప్పుడు వెనక నుంచి ఎవరో స్నేహితుడు చిరంజీవి అని పిలిచారట. వెనక్కి తిరిగి ఎవరిని అని అడిగితే మిమ్మల్నే అని బదులించారట. ఈ డ్రీమ్‌ని వాళ్ళ అమ్మతోటి షేర్ చేసుకోవడం జరిగింది. ఇక వారి అమ్మగారు చిరంజీవి అంటే హనుమాన్ అని అదే స్క్రీన్ నేమ్‌గా పెట్టుకోమని చెప్పారు. అలా శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఇలా చిరంజీవి అనే పేరుతోటి సినీ ప్రస్థానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికారు. మొదటి మూవీ 1978 ఫిబ్రవరి 11న రాజమండ్రి దగ్గర కుమ్మడిదొడ్డి అనే గ్రామంలో పునాదిరాల షూటింగ్ మొదలైంది. పునాదిరాల మూవీలో నలుగురు ఫ్రెండ్స్‌లో ఒక క్యారెక్టర్ చేశారు. మొదటి సీన్‌లో పొలం నుంచి వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళాలి. మొదటి ఇద్దరు వెళ్లారు. తర్వాత చిరంజీవి గారు డైరెక్టర్ చెప్పకపోయినా తలపైన కొంచెం గడ్డి, అలాగే చెమటగా కొద్దిగా వాటర్ పోసుకొని సహజంగా నటించారు. దానిని చూసిన కెమెరామ్యాన్ నివాస్ గారు ఎంతో మెచ్చుకున్నారు. తన డాన్స్‌ని గమనించిన ఆ మూవీ డైరెక్టర్ రాజ్‌కుమార్ గారు పాట పాడుతూ డాన్స్ చేసే సీన్ ఒకటి క్రియేట్ చేశారు. ఈ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీ టైంలోనే క్రాంతి కుమార్ గారితోటి మంచి స్నేహం ఏర్పడింది. ఆ పరిచయంతోటి చిరంజీవి గారికి ప్రాణం ఖరీదులో నరసయ్య పాత్రకి అవకాశం ఇచ్చారు. పునాదిరాళ్ళు మొదట షూటింగ్ చేసినప్పటికి ప్రాణం ఖరీదు మూవీ మొదట రిలీజ్ అయింది. అప్పట్లో చిరంజీవి గారి ప్రవర్తన, నటన నచ్చి ఎంతోమంది అవకాశాలు ఇచ్చారు. 1978లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిరంజీవి గారు దాదాపుగా 3 సంవత్సరాల్లోనే 30 సినిమాల దాకా నటించారు. చిరంజీవి గారిని దగ్గరగా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పే మాట, ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ప్రతి మూవీని తన మొదటి సినిమాగా భావించి ఎంతో శ్రద్ధగా, ఫోకస్డ్‌గా ఉండేవారు. కొత్త కొత్త స్టెప్పులను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో డాన్స్ వేసే హీరోల సంఖ్య చాలా తక్కువ ఉండేది. అయినా తనను తానే డాన్స్‌లో మెరుగుపరుచుకుంటూ డైలాగ్ డెలివరీని కూడా చాలా కొత్తగా ప్రయత్నించేవారు. 24 సంవత్సరాల వయసు టైంలో చాలామంది చిరంజీవి గారి గురించి అల్లు రామలింగయ్య గారితో చెప్పారు. మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయమని చెప్పారట. అలాగే ఒకసారి చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి ఇంట్లో ఉంటున్న తన స్నేహితుడైన సత్యనారాయణ గారిని కలవడానికి వచ్చినప్పుడు అల్లు రామలింగయ్య గారి సతీమణికి కూడా చిరంజీవి గారు బాగా నచ్చడంతోటి తమ కుమార్తె అయిన సురేఖ గారిని ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. జయకృష్ణ గారు చిరంజీవి గారికి బాగా క్లోజ్గా ఉండేవారు. అల్లు రామలింగయ్య గారితో చెప్పి వారి పెళ్లి గురించి మాట్లాడారు. అలా మాట్లాడుకుంటూ వారి పేరెంట్స్ వరకు వెళ్ళింది. వారు ఇష్టపడి సురేఖ గారితోటి చిరంజీవి గారి మ్యారేజ్ ఫిక్స్ చేశారు. 1980 ఫిబ్రవరి 20న వీరి పెళ్లి జరిగింది. వివాహం జరిగిన సంవత్సరంలోనే పున్నమి నాగు మూవీలో విలన్గా నటించి అందరినీ మెప్పించారు. రోజుకు 3 షిఫ్ట్లో పనిచేస్తూ 1981లో ఒకే సంవత్సరంలో 13 సినిమాల్లో నటించారు. మన ఊరి పాండవులు మూవీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే న్యాయం కావాలి మూవీలో నెగిటివ్ రోల్లో నటించి అందరినీ మెప్పించారు. అలా చిన్నగా లీడ్ రోల్కి దగ్గర అవుతూ వచ్చారు. కోడి రామకృష్ణ గారు మొదట దర్శకత్వం చేసిన సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆ మూవీలో మొదటిసారి మెయిన్ హీరోగా నటించారు. వెంటనే అభిలాష మూవీ రావడంతో హీరో స్థానం బలపడింది. తరువాత విశ్వనాథ్ గారి మూవీ శుభలేఖలో హీరోగా నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1982లో 13 సినిమాల్లో నటించారు. 1983 నుంచి ఓన్లీ హీరోగా మాత్రమే నటించారు. ఇలాగే 1983లో తన 62వ మూవీ అయిన ఖైదీ 23 అక్టోబర్ 1983లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షాన్ని కురిపించింది. అలాగే చిరంజీవి గారిని స్టార్గా మార్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే బిఫోర్ ఖైదీ, ఆఫ్టర్ ఖైదీగా తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది. ఆ మూవీలో ఫైట్స్, డాన్స్ అందరినీ షాక్కి గురిచేసింది. అలాగే చిరంజీవి గారిని స్టార్గా నిలబెట్టింది. 1984 నుంచి యాక్షన్ మూవీస్లో హీరోగా నటించారు. ఎండమూరి నవల ఆధారంగా రూపొందిన ఛాలెంజ్ మూవీ చాలా మంచి పేరు తెచ్చింది. అలాగే ఆ మూవీలో ఇందువదన అనే సాంగ్ని మనం ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేము. ఎన్ని జనరేషన్లైనా అది అలరిస్తూనే ఉంటుంది.
తనలో ఉన్న యాక్టర్‌కి ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు దిద్దుకుంటూ కమర్షియల్ మూవీస్‌లోనే కాకుండా యాక్టింగ్ ఓరియెంటెడ్ ఎక్స్‌పెరిమెంట్లు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. 'చంటబ్బాయ్' లాంటి కామెడీ మూవీ, 'అడవి దొంగ', 'రాక్షసుడు', 'కొండవీటి దొంగ', 'దొంగ మొగుడు', 'యముడికి మొగుడు', 'పసివాడి ప్రాణం' మూవీస్ తోటి అభిమానుల సంఖ్య ఆకాశాన్ని కంటింది. తన డ్రెస్సింగ్ స్టైలు, డాన్సింగు, ఫైట్సు, యాక్టింగు ఒక్కసారిగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని అమాంతం పెంచేశారు. స్టార్ అయినప్పటికీ కూడా కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ 'స్వయం కృషి'. అందులో చెప్పులు కుట్టే సాంబయ్యని ఎవరూ మర్చిపోలేరు. ఆ సాంబయ్య క్యారెక్టరు విమర్శకుల మనసులను సైతం గెలిచింది. అలాగే నంది అవార్డు కూడా గెలుచుకుంది. చిరంజీవి గారు చేసిన 'పసివాడి ప్రాణం' అయితే అప్పటికి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'మరణ మృదంగం', 'అత్తకి యముడు', 'అమ్మాయికి మొగుడు' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అచీవ్‌మెంట్స్ ఆయన సొంతం. 'మరణ మృదంగం' మూవీలో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ వేశారు. ఆ టైంలో ఎవరి దగ్గర లేని టాలెంట్ డాన్స్. అన్ని రకాల డాన్స్‌ను తను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఏపీలో భారీ తుఫాన్‌లో కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన మూవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఇక తర్వాత వచ్చిన మూవీ 'గ్యాంగ్ లీడర్' తోటి ఇక మాస్‌లో బాస్‌కి తిరుగులేదని ప్రూవ్ చేసుకుంది. అలాగే మాస్ ఫాలోయింగ్ క్రేజ్ ఆ మూవీలో స్టిల్స్ జనాల్ని పిచ్చివాళ్ళుగా మార్చేసింది. తరువాత వచ్చిన 'ఘరానా మొగుడుతోటి' ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అప్పటి వరకు లేని వసూళ్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ టైంలోనే 'ఇండియా టుడే'లో 'బిగ్గర్ దాన్ బచ్చన్' అనే మ్యాగజైన్‌లో వేశారు. హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఇన్ ఇండియా అని పబ్లిష్ చేశారు. ఒకవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే ఆపద్బాంధవుడు లాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కూడా నటించారు. 'ఘరానా మొగుడు' తర్వాత కొన్ని ఫెయిల్యూర్ మూవీస్ 'బిగ్ బాస్', 'ముఠా మిస్టరీ' లాంటివి వచ్చిన తర్వాత కూడా 'హిట్లర్', 'బావగారు బాగున్నారా', 'చూడాలని ఉంది', 'స్నేహం కోసం' లాంటి మూవీస్ తోటి మళ్ళీ అందరినీ అదరగొట్టేశారు. తరువాత వచ్చిన 'భృగరాజు' ఆశించినంత విజయం సాధించలేదు. అయినా మన మెగాస్టార్ క్రేజ్‌ని ఏమాత్రం తగ్గించలేదు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ 'శ్రీ మంజునాథ' మూవీలో శివుడిగా దర్శనమిచ్చి శివతాండవం అనేది మనందరికీ పరిచయం చేశారు. కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత రిలీజ్ చేసిన మూవీ 'ఇంద్ర'. 'ఇంద్ర' మళ్ళీ ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. అంతటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత కూడా అదే రేంజ్‌లో 'ఠాగూర్' మూవీ తీసి ఘన విజయాన్ని అందుకున్నారు. 'అంజీ' లాంటి ఎక్స్‌పెరిమెంటల్ మూవీని కూడా మనకు అందించారు. ఇక నెక్స్ట్ వచ్చిన మూవీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఈ మూవీలో నవరసాలు బాస్‌కి కొట్టిన పిండి కావడంతోటి కామెడీ, సెంటిమెంట్, మాస్, డాన్స్ అన్నీ అందించారు. ఇక తర్వాత 'స్టాలిన్', 'శంకర్ దాదా ఎంబీబీఎస్ 2', 'అందరివాడు' మూవీ తర్వాత ప్రజలందరికీ సామాజిక న్యాయం అందించాలనే స్ఫూర్తితో తిరుపతిలో తమ అభిమానుల సమక్షంలో ప్రజారాజ్యాన్ని ప్రకటించారు. ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఆ టైంలో జనాలు బ్రహ్మరథం పట్టారు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ వెయిట్ చేసి చిరంజీవి గారిని చూడడం జరిగింది. కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టిన వెంటనే ఎలక్షన్స్ రావడంతోటి కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆల్మోస్ట్ 9 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత 'బాస్ ఈజ్ బ్యాక్', 'ఖైదీ నంబర్ 150' మూవీ తోటి తన అభిమానుల్ని అలరించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తన అభిమానులను, అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మందిని ఆదుకున్నారు. చిరంజీవి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ తోటి ఎంతో మందికి ఎన్నో సేవలు అందించారు. 64 సంవత్సరాల వయసులో కూడా చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహలో' నటించి అందరినీ మెప్పించారు. 40 సంవత్సరాలకు పైగా తెలుగు ఇండస్ట్రీలో ఉండి కోట్ల మంది అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు, అలరిస్తూనే ఉంటారు. ఇలాగే మరెన్నో మూవీస్‌లో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.